ఓకే, నా వాయిస్ వస్తుందండి? Yes, sir. వస్తుంది. Okay, done. Okay, where we were yesterday. So company code. So we'll go here step by step. సో కంపెనీ కోడ్ గురించి మాట్లాడుకున్నాం. నేను స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మాట్లాడుకున్నాం. టాటా గ్రూప్ ఈజ్ మై ఇన్ దిస్ మన ఎగ్జాంపుల్లో company. టాటా మోటార్స్ ఈజ్ మై Company code, sir. Report. ఓకే. సేల్స్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మన దాంట్లోకి వచ్చేసాను. ఇంకా నేను సేల్స్ ఆర్గనైజేషన్ అని రాసాను కదా. జస్ట్ సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ చూడండి. నేను ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ని కొంచెం సేపు అంటే మీ కన్వీనియంట్ కోసం ఓకే దీన్ని తీసేస్తున్నాను. హెడ్ ఆఫీస్ అని రాస్తున్నాను. హెడ్ ఆఫీస్ ఇన్ జనరల్ గా ఫస్ట్ వెరీ బేసిక్ నుంచి కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇన్ జనరల్ గా ఎన్ని హెడ్ ఆఫీసులు ఉంటాయి ఏదైనా ఒక కంపెనీకి? ఇన్ జనరల్ గా ఒకటి. బట్ దే డూ దే ఏం చేస్తారు ఇక్కడ? They take decisions, meetings. డెసిషన్ తీసుకుంటారు. మార్కెటింగ్, సేల్స్. మార్కెటింగ్ ఓకే. ఇంకా మెటీరియల్ పర్చేజ్మెంట్, టోటల్ కంపెనీకి సంబంధించిన అన్ని కూడా హెడ్ ఆఫీస్ నుంచే ఓకే. సో ఇక్కడ ఇన్ జనరల్ గా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కూర్చుంటుందా అనొచ్చా? Yes, sir. Yes, sir. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుందని చెప్పొచ్చు కదా నేను హెడ్ ఆఫీస్ లో. 98% హెడ్ ఆఫీసుల్లో సేల్స్ ఉండదు. సేల్స్ ఉండవు, అక్కడ సేల్స్ జరగవు, సేల్ చేయరు ఆఫీస్లో. కస్టమర్స్ తో ఇంటరాక్షన్ ఉండదు కదా అక్కడ. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే కదా. Yes, sir. Correct. రైట్. సో ఇక్కడ నార్మల్లీ దే విల్ టేక్ ద డెసిషన్స్ ఆర్ పీపుల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇదొక ఆర్గనైజేషన్ అంటే కింద జరిగే ప్రతిదీ ఆ సేల్స్ ఆఫీస్ కింద అంటే ఆ హెడ్ ఆఫీస్ కింద జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ అంటే సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అవుతా ఉంటాయి. కరెక్టేనా కాదు? Yes, sir. Correct. మిగతా వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయట్లేదు నాకు. Yes. సో నేనేమంటున్నానంటే కింద జరిగే ట్రాన్సాక్షన్ అంటే ఒక కస్టమర్ ఐటమ్ పర్చేస్ చేసిన, ఐటమ్ రిటర్న్ ఇచ్చిన, ఇంకేదైనా అయినా ఏమున్నా కూడా ఈ హెడ్ ఆఫీస్ కి రిపోర్ట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్? Yes, sir. సో మనీ పరంగా ఓకే ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత అమౌంట్ వెళ్ళింది అనేది ఇక్కడ కంపెనీ కోడ్ లెవెల్లో రికార్డ్ అవుతుంది. ఇది బాగానే ఉంది. బట్ సేల్స్ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఇక్కడ రికార్డ్ అవుతుంది. అంటే ఎన్ని యూనిట్లు వెళ్ళాయి, ఎంత జరిగింది బిజినెస్, ఎంత రెవెన్యూ జనరేట్, అవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి కదా. ఏ కస్టమర్స్ వచ్చారు, ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఏ ఏరియాల నుంచి ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంతమంది కస్టమర్స్ ఎన్ని యూనిట్లు కొనుక్కొని వెళ్ళారు, ఏ ప్రోడక్ట్ బాగా వెళ్తుంది, ఏ ప్రోడక్ట్ వెళ్ళట్లేదు,
ఏ ప్రొడక్ట్ కి సంబంధించిన మార్కెటింగ్ క్యాంపెయిన్ నేను రన్ చేయాలి, ఏ ప్రొడక్ట్ ఫ్రీ ఐటమ్ ఇవ్వాలి, ఏ ప్రొడక్ట్ కి నేను క్యాంపెయిన్స్ రన్ చేయాలి, ఎలాంటి ఆఫర్స్ రన్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడే రన్ అవుతూ ఉంటాయి, ఇక్కడే జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. సో యు నో సేల్స్ ఆఫీస్ దెన్. నౌ ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ది. సో దాన్ని SAP లో సేల్స్ ఆర్గనైజేషన్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఇది టోటల్ ఇండియా. ఓకే, ఇండియాలో నా బిజినెస్ ని 2 పార్ట్స్ కింద కట్ చేశాను. ఒకటి నార్త్, ఒకటి సౌత్. ఓకే, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. ఒకటే బిజినెస్ ఒకటే. I have divided into 2. By the way, without my permission, మీరు క్లాస్ రాకపోతే ఆ రోజు క్లాస్ వీడియో పంపించడం కుదరదు, ముందే చెప్తున్నానండి. ఇట్ ఈస్ ఇన్ రికార్డ్ ఆల్సో. సో నాకు చెప్పకుండా మీరు క్లాస్ మానేస్తే నేను ఆ రోజు ఆ క్లాస్ పంపించడం, అది ఎక్స్క్లూడ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే, నాకు చెప్పకుండా క్లాస్ మానేస్తే మాత్రం అది ఆ రోజు ఎక్స్క్లూడ్ అవుతుంది. ఏదో చెప్పలేని పరిస్థితి అంటే ఓకే, ఇట్స్ టెక్స్ట్ మెసేజ్ కదా, ఒక్క మెసేజ్. నాకేం రీజన్ వద్దు, రావట్లేదని చెప్పేసేయండి చాలు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షేర్ ద వీడియో, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, నార్త్ అండ్ సౌత్. సో ఇప్పుడు ఎన్ని నాకు సేల్స్ ఆర్గనైజేషన్స్ వస్తాయి? నాకు 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ వస్తాయి కదా నాకు. ఎందుకు అంటే సౌత్ ఇండియాలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ 2గా డివైడ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏంటి? వై వి నీడ్ టు డివైడ్ 2? ఓకే, మన ఇప్పుడు కాదు, ఈ గవర్నమెంట్ కాదు, లాస్ట్ గవర్నమెంట్ లో స్టేట్స్ ని డివైడ్ చేశారు. డిస్ట్రిక్ట్ ని డివైడ్ చేశారు. డిస్ట్రిక్ట్స్ ని డివైడ్ చేశారు. ఎందుకు డివైడ్ చేశారు వాళ్ళు? అంటే హైదరాబాద్ ని కొంత, రంగారెడ్డిని దొరికి ఇంత, లేకపోతే ఇతర పక్క నల్గొండని ఇంత, ఇతర పక్క ఇలా కట్ చేసుకుంటూ వచ్చారు, సంగారెడ్డిని ఇంత అని చెప్పేసి. ఇదివరకు ఇవన్నీ ఒకటే డిస్ట్రిక్ట్స్, ఇంత మొత్తం రంగారెడ్డి, ఇది మొత్తం ఒకటే సంగారెడ్డి, ఇది మొత్తం హైదరాబాద్, ఇలా ఉండేది. ఇప్పుడు దీన్ని పార్ట్స్ గా కట్ చేసేసారు. ఎందుకు? వై? రీజన్ ఏంటిదండి? జనాలు పెరగడం వల్ల for better development and to simplify the things. ఓకే, సింప్లిఫై ద థింగ్స్. ఓకే, రూలింగ్ ఈజీ అవుతుందండి. ఏంటిదండి? రూలింగ్ ఈజీగా అవుతుందండి. ఏం ఈజీ అవుతుంది? అంటే ఎమ్మెల్యేలు ఇట్లా ఎక్కువ మంది అవుతారు కదా సార్. బెటర్ కంట్రోల్ అండ్ బెటర్ సూపర్విజన్ అనొచ్చా నేను? Yes sir, correct. Yes sir. కంట్రోల్ అండ్ బెటర్ సూపర్విజన్ కదా. నాకు నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ పెరిగితే నెంబర్ ఆఫ్ కలెక్టర్స్ పెరుగుతారు, నెంబర్ ఆఫ్ కలెక్టర్స్ పెరిగితే డిస్ట్రిక్ట్ ఎస్పీలు పెరుగుతారు నాకు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలా నాకు అధికారులు పెరగడం వల్ల ఐ గెట్ ద బెటర్ కంట్రోల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కదా. నాకు నా డిస్ట్రిక్ట్ లో ఏం జరుగుతుంది, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ డెవలప్మెంట్స్ అన్ని నేను నీట్ గా చెక్ చేసుకోగలను. ఇదివరకు ఇంత పెద్ద దాన్ని నేను కంట్రోల్ చేయడం చాలా కష్టమయ్యేది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ డివైడెడ్. దానికోసమే డివైడ్ చేశారు, దీనికోసం డివైడ్ చేస్తే మనది తెలియదు. బట్
యాజ్ పర్ ద మీనింగ్ అది వి హావ్ డివైడెడ్ బికాస్ ఆఫ్ బెటర్ మంచి పరిపాలన కోసం, ఇంకా అంతకు మంచి చెప్పలేదు. సో ఎవ్రీ వన్ కెన్ ఈజీ టు యాక్సెస్ ది ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కదా. ఇదివరకు అంటే ఇంత కలిపేసి ఉన్నప్పుడు, ఒకటే కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ద కలెక్టర్ ఆఫీస్ ఇట్ విల్ బి బిగ్ క్యూ, లేకపోతే పెద్ద రష్, పెద్ద క్రౌడ్, చాలా ప్రాసెస్, డెసిషన్ తీసుకోవడం చాలా టైం పట్టేది ఏదైనా విషయం గురించి. ఇప్పుడు యూ హ్యావ్ స్మాల్ థింగ్, సో నీకు ఒక స్మాల్ థింగ్ కి స్మాల్ కలెక్టర్ ఆఫీస్ సపరేట్ గా ఉంటది. సో యూ విల్ గెట్ బెటర్ ఇమీడియట్ రియాక్షన్ కదా. సో ఇలాంటి డెసిషన్స్ అన్ని ఈజీ అయిపోతాయి. సో దాని గురించి సో అలా డివైడ్ చేసాం. ఇక్కడ కూడా వాడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎ బెటర్ సూపర్విజన్ కదా. కస్టమర్స్ ని క్లియర్ గా క్యాపిటల్ లీడర్ కి వస్తుంది, ప్లస్ జరిగిన సేల్ మొత్తం నీట్ గా డివైడ్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే, మొత్తం సౌత్ ఇండియాలో ఒక 4-5 స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్ లో ఎక్కడెక్కడ బిజినెస్ జరిగింది, ఎక్కడెక్కడ బిజినెస్ జరగలేదు అని క్లారిటీ వస్తుంది. అది ఇదివరకు కూడా వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన ఒక సపరేట్ మేనేజర్ ఉంటాడు, దీనికి సంబంధించిన మేనేజర్ ఉంటాడు. సో వీడితో అంటే ఇదివరకు ఒకటే మేనేజర్ ఉండేవాడు, వాడు మొత్తం చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమైంది, ఇద్దరుగా డివైడ్ చేసాం, 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ అయినాయి. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటి, ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలోనో, తెలంగాణలోనో, తమిళనాడులోనో మనం సంక్రాంతి ఫెస్టివల్ చేసుకుంటాం. వీఆర్ ఆఫరింగ్, ఇంతకు ముందు ఒకటే స్టేట్ ఒకటే కంట్రీ ఉన్నప్పుడు సో ఫెస్టివల్ ఈజ్ హియర్, ఫెస్టివల్ ఇక్కడ ఉన్నప్పుడు వీఆర్ ఆఫరింగ్ అరౌండ్ 20% డిస్కౌంట్ అన్న ఐటమ్ అని చెప్పి రాసాం. నేను ఇక్కడ ఫెస్టివల్ రన్ చేస్తున్నప్పుడు వై షుడ్ ఐ గివ్ డిస్కౌంట్ ఆన్ హర్యానా, వై షుడ్ ఐ గివ్ డిస్కౌంట్ ఆన్ రాజస్థాన్? ఎందుకు వాడికి అసలు తెలియదు కూడా, ఎందుకు 20% ఆఫ్ చేస్తున్నాడు కూడా కదా. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ, అక్కడ రన్ చేయడం వేస్ట్ నాకు. సో నేను ఎంటైర్ సౌత్ ఇండియాలో ఇలా నేను కట్ చేయడం వల్ల ఎంటైర్ సౌత్ ఇండియాని ఒక యూనిట్ కింద తీసుకొని దీని మీద నేను డిస్కౌంట్ అప్లై చేయడానికి పనిచేస్తుంది కదా. మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కి 20% డిస్కౌంట్. ఓకే, గుడ్, వెరీ గుడ్. మేబీ నార్త్ ఇండియాలో ఇంకేదో ఫెస్టివల్ నడుస్తుంది, సో వై సౌత్ ఇండియా నాట్ రిక్వైర్డ్ కదా. అప్పుడు ఓన్లీ నార్త్ ఇండియాకి అప్లై చేస్తాను నేను. లేదు ఇద్దరికి కావాలి, ఎస్, ఇలా రెండు ఫెస్టివల్స్ అనేది అందరు దసరా ఉంది అందరూ చేసుకుంటారు, సో ఇద్దరికి కల్పిస్తారు. లేకపోతే క్రిస్మస్ ఉంది అందరికి చేస్తారు, సో అన్ని కల్పించేస్తారు ఆఫర్. ఓకే, ఇప్పుడు మొత్తం ఏపీ, అదే మొత్తం ఇండియా ఐ వుడ్ డివైడెడ్ ఇంటూ ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి ఇండియాలో? ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29. ఇదేంటి ఎక్స్ట్రా ఎవరు ఉన్నారు? యుగేందర్ గారు మీరేంటి 2 దాంట్లో జాయిన్ అయ్యారు? యుగేందర్, హలో, మీ వాయిస్ రావట్లేదు ఇక్కడ. వినిపిస్తుందా? యా, నౌ ఐఎమ్ ఏబుల్ టు హియర్. ల్యాప్టాప్ నుంచి చేశాను సార్, అయితే దానిలో ఛార్జ్ లేదు, ఛార్జర్ కనిపించట్లేదు, ఓకే, అందుకే మొబైల్ నుంచి జాయిన్ అయినా డెలివరీ తీసేసి. యా, ఐ కెన్ అండర్స్టాండ్. సారీ సార్. ఇట్స్ ఓకే. సో హౌ మెనీ స్టేట్స్ we have in India? 29 sir. Sure, 29. Now there is one. Maybe. Yeah. What is that? Okay, 29 states ఉన్నాయి. So each state ని నేను ఒక సేల్స్ ఆర్గనైజేషన్ కింద పెట్టుకోవచ్చా? Yes sir. బెటర్ కంట్రోల్. ఎస్, నేనేం చెప్తున్నానంటే అన్ని బిజినెస్లు ఇలానే ఉండవని చెప్తున్నాను. అందుకనే ఒక్కొక్క బిజినెస్ ఓన్లీ ఒకటే సేల్స్ ఆర్గనైజేషన్ తో రన్ చేస్తారు, ఒక్కొక్క బిజినెస్ లో 2 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉంటాయి. ఎందుకు డివైడ్ చేశారంటే బెటర్ కంట్రోల్ పర్పస్, బెటర్ రిపోర్టింగ్ పర్పస్ డివైడ్ చేశాడు. ఓకే, బెటర్ రిపోర్టింగ్ పర్పస్, బెటర్ డెసిషన్ మేకింగ్ కోసం డివైడ్ చేశాడు. సో ఇక్కడ 2 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్నో 29 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఎస్, దే కెన్ డివైడ్ ఇట్. ఇలా మల్టిపుల్ బిజినెసెస్ లో మల్టిపుల్ ప్రాసెస్ ఉంటాయి, ఒక్కొక్క క్లయింట్ లో ఒక్కొక్క పద్ధతి ఉంటది. మనం ఇదే ప్రాసెస్ ఇదే స్టాండర్డ్ అని చెప్పడానికి లేదు, ఇదే ఫిక్స్డ్ ఓన్లీ ఒకటే ఉంటది, సో ఒకటే ఫైనల్ అని చెప్పడానికి లేదు. అందుకని నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది మీకు.
ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. ఒకటే సేల్స్ ఆర్గనైజేషన్ లేదా 2 సేల్స్ ఆర్గనైజేషన్ లేదా మల్టిపుల్ సేల్స్ ఆర్గనైజేషన్. క్లియర్ సేల్స్ ఆర్గనైజేషన్? Yes, sir. Yes, sir. రైట్. నెక్స్ట్ నేను నా ప్రొడక్ట్ ని హౌ ఐఎమ్, ఇది యాక్చువల్ గా ఇది కాదు, డైరెక్ట్ గా రాశాను. నేను నా ప్రొడక్ట్ ని హౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద మార్కెట్, అంతే కదా. నేను ఫ్యాక్టరీలో ఐటమ్ పెట్టుకున్నాను, స్టాక్ పెట్టుకున్నాను, ఏం చేసుకోవడానికి, వాట్ షుడ్ ఐ డూ విత్ దట్, ఏం చేయటం, సేల్ కదా, కోసమే కదా స్టాక్ పెట్టుకుంది వేర్ హౌస్ లో. సో ఎలా సేల్ చేయాలి, హౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ ఐటమ్స్, చెప్పండి. మల్టిపుల్ వేస్ ఉన్నాయి మనకి. హౌ ఐ కెన్ డిస్ట్రిబ్యూట్ దీస్ ప్రొడక్ట్స్, ఎలా బయటికి పంపించవచ్చు. మీరే కంపెనీ, మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, మీకు మీ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. హౌ యు ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్, హౌ యు ఆర్ గోయింగ్ టు సెల్, ఓకే లీవ్ ఇట్, డిస్ట్రిబ్యూట్ వదిలేయండి ఆ పదం. హౌ యు ఆర్ గోయింగ్ టు సెల్, మీరు ఎలా అమ్ముతారు? 2 Dealers. డీలర్, ఓకే నేను ఇక్కడ రాశాను. ఓన్ బ్రాంచెస్, డీలర్స్, ఈ కామర్స్. ఈ కామర్స్, Outlets. అవుట్లెట్స్. ఇది అవుట్లెట్ అంటే, ఇది అవుట్లెట్. Okay. ఓకే, ఇంకా ఇంకా నివేదిత గారు, ఇంకా Through ads or like social ads, like or marketing. దట్స్ వాట్ ఈ కామర్స్. Okay. Okay. Yeah. టెలికాలింగ్, కాల్ సెంటర్స్ అమ్మొచ్చా, కాల్ సెంటర్స్ ద్వారా ప్రొడక్ట్స్? Yes, sir. సరే, ఎనీహౌ ఓకే. మన దగ్గర ఇప్పుడు సో వెరీ క్లియర్. సో యూ గాట్ ద పాయింట్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్. యాక్చువల్గా ఇది కాదు, మన సేల్స్ ఆర్గనైజేషన్ కి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే హౌ ఐఎమ్ గోయింగ్ టు సెల్ మై ప్రొడక్ట్స్ టు డీలరా, డైరెక్టా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ ఇట్ ఈస్, there is a multiple ways to sell. How I am going to distribute, this is distribution channel. Next, ఇది క్లియర్ కదా డిస్ట్రిబ్యూషన్ ఛానల్? Yes, sir. చూద్దాం ఎంతమంది ఇప్పుడు వేస్తారు. నన్ను ఆన్సర్ నాకు చేయాలి క్వశ్చన్స్ తర్వాత. ఓకే, నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందుకని ఇవి కూడా అంతే. ఇవి నేను తీసేస్తున్నాను, దీన్ని నేను డివిజన్ అంటున్నాను. ఎస్ఏపి లాంగ్వేజ్ ఇది, డివిజన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డివిజన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఓకే, డివిజన్. డివిజన్ అంటే ప్రొడక్ట్ రేంజ్, ప్రొడక్ట్ రేంజ్. ఇక్కడ మనకి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇది చాలా కన్ఫ్యూజన్ చేసే పాయింట్ ఇది డివిజన్ లో. ప్రొడక్ట్ రేంజ్ అన్నప్పుడు ఇట్ విల్ కన్ఫ్యూజ్, షూర్ ఇట్ విల్ కన్ఫ్యూజ్. ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ తీసుకున్నాను. ఓకే, టాటా మోటార్స్ తీసుకున్నాను. టాటా మోటార్స్ లో డివిజన్స్ కార్స్, ఎస్యూవీస్, పికప్స్ అని చెప్పేసి డివైడ్ చేశాను. ఓకే, నాది ఎల్జీ కంపెనీ. Now, how to distribute, how to నేను ఎలా డివిజన్స్ కింద డివైడ్ చేయగలను వాటిని? నాది ఎల్జీ కంపెనీ.
ACs, refrigerators, air conditioners. ఎప్పుడు పేరు మార్చారు ఏసీకి ఎయిర్ కండిషనర్ అని సపరేట్ గా? అర్థం కాలేదు సార్. వదిలేండి. ఓకే, చెప్పండి మిగతా. అసలు ఎల్జీలో ఏమేమి ఉన్నాయి? ఒక్క ఊరికినే జస్ట్ సరదాగా మాట్లాడుకుందాం. ఎల్జీలో ఏమేమి ఉన్నాయి? వాషింగ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, ఓకే, ఇంకా టీవీ, మొబైల్, ఏసీ, ఓకే, ఇంకా టీవీస్, టీవీలు ఉన్నాయి, ఇంకా ఇవేనా? మొబైల్ ఫోన్స్ లేవా? మొబైల్స్ కూడా ఎల్జీ మొబైల్ లేదా? ఉన్నాయి సార్. ఇంకా ఎల్జీలో ఇంకేమున్నాయి? ట్యాబ్స్, ఏంటిదండి? టాబ్లెట్స్, ట్యాబ్ అంటే ఓకే, ఇంకా ఎల్జీ, మైక్రోవేవ్ ఓవెన్స్. ఓకే, ఎల్జీ ఐటీ కంపెనీ కూడా ఉంది. ఎల్జీ ఐటీ కంపెనీ, ఓకే, నాకు తెలియదు. ఓకే, ఓకే, ఐ జస్ట్ పార్క్ దిస్ వన్. సామ్సంగ్ చెప్పండి పోనీ. సామ్సంగ్ సామ్సంగ్ ల్యాప్టాప్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, టీవీ ఉంది, టీవీలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్, డిస్ప్లే ఉంటుంది వాళ్ళకి. స్క్రీన్స్, టీవీలు, డిస్ప్లేస్ డిస్ప్లేలు. ఏం డిస్ప్లేలు? లైక్ ఏదైనా iOS, యాపిల్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు స్క్రీన్స్. స్క్రీన్, ఓకే, స్క్రీన్, ఓకే, ఇంకా సో ఇన్ని ఉన్నాయి కదా. ఓకే, మరి ఇప్పుడు ఇవన్నీ నేను డివిజన్లు కాదు కదా నావి. సో ఇలా ఇవి డివిజన్స్ కాదని నేను చెప్పలేను, ఎందుకంటే నా వ్యూలో ఇవన్నీ డివిజన్స్ కాదని నేను చెప్పకూడదు. బట్ నేను చెప్తున్న ప్రకారం ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు ఈ ప్రజెంట్ కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవి నేను డివిజన్స్ కాదు అంటాను. నేను డివిజన్స్ ఏంటి ఇందులో? ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ యాజ్ ఎ డివిజన్. ఇప్పుడు ఇంకేమైనా ఉందా సామ్సంగ్ లో బిజినెస్ పోనీ ఎలక్ట్రికల్ కాకుండా? ఎలక్ట్రికల్స్ కాకుండా ఇంకేమైనా ఉందా బిజినెస్? ఎలక్ట్రికల్సే కదా, సామ్సంగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ లిమిటెడ్ కదా. అప్పుడు మేబీ హోమ్ అప్లయన్సెస్ అండ్ హోమ్ అప్లయన్సెస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇవే కదా నా డివిజన్స్. ఎస్ సార్, ఇవి నా డివిజన్స్ అవుతాయి. ఇలా పెట్టొచ్చా? హోమ్ అప్లయన్సెస్ అన్ని తీసుకుపోయి దాంట్లో పెట్టా. మొబైల్స్ లో 1000 టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి వాడి దగ్గర. ల్యాప్టాప్ లో కూడా అంతే, బోల్డ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని తీసుకొచ్చి ఇలా పెట్టేయచ్చా, పెట్టేయకూడదు? ఎస్ సార్, ఇట్ విల్ బి కంప్లీట్ పోర్ట్ఫోలియో. మొత్తం మంచి కరెక్ట్ గా వస్తుంది కదా, అన్ని ఐటమ్స్ అందులో కవర్ అవుతాయి కదా ఇలా చేసినప్పుడు. ఎస్, హోమ్ అప్లయన్సెస్ డివిజన్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు ఉంటాడు, మొబైల్ డివిజన్ వాడు మొబైల్ డివిజన్ లో ఉంటాడు, ల్యాప్టాప్ డివిజన్ వాడు ల్యాప్టాప్ డివిజన్ లో ఉంటాడు. నేను కూడా టాటా మోటార్స్ లో అదే చేశాను. ఇక్కడ కార్స్, చిన్నగా ఉండే వెహికల్స్ అన్నింటినీ తీసుకుపోయి కార్స్ లో పెట్టాను. కొంచెం 4 వీల్ లాగా కొంచెం పెద్దగా ఉండి ఒక 7 పీపుల్ కూర్చునే విధంగా ఉన్న వెహికల్స్ అన్ని ఎస్యూవీలో పెట్టాను. స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ ఉంటారు వాటిని. ఓకే, పికప్స్, ఒక చిన్న ట్రక్ లాగా ఉండి, అంటే ఈ ట్రక్లు కాదు, మనం రోజు వాడే కమర్షియల్ ట్రక్లు కాదు నేను మాట్లాడుతుంది. మీరు వేరే బయటకి ఎక్కడైనా వెళ్తే, ఏదైనా కంట్రీకి వెళ్తే, పికప్ ఈజ్ ఏ హోమ్ కార్, ఇట్ ఈస్ ఏ కార్, నాట్ ఏ ట్రక్. అదేంటంటే వాళ్ళ ఇంట్లో కార్ అది. మనకి ఇక్కడ ఇండియాలో ఇప్పుడు వస్తున్నాయి, నాకు కనబడుతుంది. సుజుకి ఇసుజు వాడు, హైలెక్స్, టయోటా హైలెక్స్. Toyota Hilux is the one of the famous in Middle East. Pickup truck, yep. Yeah.
సో అది 90s నుంచి 80s నుంచి 80s నుంచి దాని ప్రొడక్షన్ ఉండేది. 70s నుంచి ఉన్నాయి వాళ్ళ పికప్స్ అవి మార్కెట్ లో. అవేంటంటే వాళ్ళ పర్సనల్ కార్స్ అవి. అవేమి మనలాగా అంటే వాళ్ళు రోజు వాళ్ళు హోమ్ పర్పస్ వాడతారు వాటిని పికప్స్. మన దగ్గర మాత్రమే వాటి ట్రక్ లాగా చూస్తాం మనం. ఎవరి కల్చర్ వాళ్ళది. సో నేను 3 డివైడ్ చేశాను ఇక్కడ. సో ఈ కార్ల లోపల మళ్ళీ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన టాటాలు ఏమున్నాయి, కార్లు ఏమున్నాయి, టాటా టియాగో, టాటా పంచ్ కానీ లేకపోతే నెక్సాన్, హ్యారియర్. ఇందులోకి వస్తాయి. టాటా పంచ్ సార్. పంచ్ కూడా ఇందులోదే, హరియర్ ఇందులోదే, సఫారీ కూడా ఇందులోదే. ఇవన్నీ పెద్ద వెహికల్స్, అవన్నీ క్రాస్ఓవర్ వెహికల్స్, అవన్నీ అంటే యూటిలిటీ వెహికల్స్, ఇవన్నీ మల్టీ యూటిలిటీ వెహికల్స్ ఇవి. నేను అంటుంది కార్లు, టియాగో, నానో, ఓకే, ఆల్ట్రస్, ఇండిగో అయిపోయినాయి ఇప్పుడు జమానా. సరే, అవన్నీ కార్లే. సరే, ఓకే. నేను ఏం చేశానంటే, అంటే ఇందు లోపల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, హోమ్ అప్లయన్సెస్ లోపల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏసీలు ఉంటాయి, మళ్ళీ ఏసీకి సంబంధించి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాషింగ్ మెషిన్ సంబంధించి డిఫరెంట్ ప్రొడక్ట్లు ఉంటాయి. సో ఏ ప్రొడక్ట్ సంబంధించి ఆ ప్రొడక్ట్ లోనే ఉంటాయి. సో నేనేం చేశానంటే వాటికి ఓవరాల్ గా ఒక నేమింగ్ ఇచ్చుకున్నాను. ఓకే, హోమ్ అప్లయన్సెస్ అన్ని ఇందులోనే ఉంటాయి. హోమ్ అప్లయన్సెస్ డివిజన్ లో అంటే హోమ్ అప్లయన్సెస్ డివిజన్, మొబైల్ డివిజన్, ల్యాప్టాప్ డివిజన్, అలాగే కార్స్, ఎస్యూవీస్, పికప్స్. అలాంటిది మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఎగ్జాంపుల్ చెప్పండి. హెరిటేజ్ లో గ్రాసరీస్, ఓకే, డైరీ సార్ ప్రొడక్ట్స్. క్వశ్చన్ రిపీట్ చేయగలరా? ఏంటి సార్? సార్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తారా? ఇలాంటి ఎగ్జాంపుల్ మీరు ఒకటి చెప్పండి అంటున్నాను. మీ మైండ్ లో ఏదో ఒకటి కంపెనీ తిరుగుతూ ఉంటుంది కదా. ఫార్మాసిటికల్, ఓకే, ఎలా? ఇంజెక్షన్స్, డ్రగ్స్, యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్. ఏంటది, ఇన్ఫ్లమేటరీ ఏదో అంటారు వాటిని, డ్రగ్స్, ఇన్ఫ్లమేటరీ ఏదో ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ ప్లస్ నార్కోటిక్స్ ఏవో ఉంటాయి కదా. yes sir, నార్కోటిక్స్ ఉంటాయి. కార్డియోవాస్కులర్ పోర్ట్ఫోలియో అంటారు సార్, సివి పోర్ట్ఫోలియో. అవే కదా నేను మాట్లాడుతున్నాను. yes, దాని లోపల కదా యాంటీబయాటిక్ లో మళ్ళీ చిల్డ్రన్ యాంటీబయాటిక్, ఇంకేవో అవి ఇవి ఏవేవో వస్తా ఉంటాయి, నాకు తెలియదులే కానీ చెప్తున్నాను. మళ్ళీ నార్కోటిక్స్ లో మళ్ళీ అన్ని నార్కోటిక్స్ బయటకు అమ్మరు, కొన్ని నార్కోటిక్స్ బయటకు అమ్ముతారు. సో మళ్ళీ అవి కదా, ఇలానే ఉంటది. ఓకే, ఇంకొక ఇండస్ట్రీ తీసుకోవాలి త్వరగా. స్టీల్ ఇండస్ట్రీ, టాటా స్టీల్ ఇండస్ట్రీ. ఓకే, ఏముంది అందులో చెప్పండి. అందులో ఏముంది? టాటా స్టీల్ ఏముంది? మీరు ఎలా డివైడ్ చేయగలరు డివిజన్స్ ని? మీకు తెలిస్తే తెలియదు కదా, మనకి చూడలేదు. మీరు చూసారా టాటా స్టీల్? గోద్రేజ్, ఐరన్, టాటా ఐరన్, ఐరన్ పైప్స్, ఐరన్ సంబంధించి ఒక వస్తుంది. ఓకే, ఇంకా ఎవరున్నారు? ఎవరు చెప్పట్లేదు ఏంటి నాతో? గోద్రేజ్ ఉంది కదా, గోద్రేజ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అట్ ది సేమ్ టైం ఫనీ, మహేందర్ రెడ్డి, గణేష్, నివేదిత చెప్పట్లేదు. ఐటీసీ అనే కంపెనీ, ఎఫ్ఎంసీజీ ఒకటి, కరెక్ట్, ఒకటి, ఎఫ్ఎంసీజీ, టొబాకో, హోటల్స్. ఇవి కంపెనీ కోడ్స్ కదా బాస్, డిఫరెంట్ బిజినెస్ లో ఎందుకు దీంట్లో కలుపుతున్నావు? ఓకే, బిజినెస్ బిజినెస్ కదా ఇది. మళ్ళీ దీంట్లో కలుపుతా అంటే మళ్ళీ ఇలా కలపకూడదు అంటే కలపొచ్చు. మన చేతుల్లో ఏమి ఉండదు. నువ్వు నేను డిసైడ్ అయ్యేది ఏమి ఉండదు. ఇక్కడ ఐటీసీ డిసైడ్ అవుతుంది. ఇది నేను మొత్తం ఐటీసీ ఇస్ వన్ కంపెనీ కూడా అన్నాడు అనుకోండి, ఎస్ ఆఫ్ కోర్స్ ఈ డివిజన్స్ ఇక ఈ ఛాన్సే లేదు ఇంకా.
లేకపోతే ఇవి సేల్స్ ఆర్గనైజేషన్ కింద పెట్టుకుంటాడు దాన్ని, మళ్ళీ ఇవి సేల్స్ ఆర్గనైజేషన్స్ కింద పెడతాడు. FMCG is one sales organization, tobacco is one sales organization, ఇలా కూడా డివైడ్ చేయొచ్చు మళ్ళీ వాటిని. అంటే ఇట్స్ ఎ ఫ్రీ ఫ్లోటింగ్. అసలు మీరు ఎలా కనెక్ట్ చేస్తున్నారు అనేది ఒక బిజినెస్ ఐడియా బట్టి మారిపోతుంది తప్ప మన చేతుల్లో ఏం ఉండదు. అంటే మనం ఇదే చెప్తే ఇదే రూల్ అండ్ ఫైనల్ రూల్ ఏమి ఉండదు. బిజినెస్ కి ఏది కన్వీనియంట్ అది మార్చుకుంటాడు వాడు. మనమేమి వాళ్ళు కొత్తగా వెళ్ళి వాడికి బిజినెస్ నేర్పించట్లేదు, గుర్తుపెట్టుకోండి. వాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లోనే SAP రన్ అవుతుంది వెళ్ళి, అంతే తప్ప SAP రన్ అయిన తర్వాత బిజినెస్ రన్ అవుతుంది. వాడి బిజినెస్ లోకి SAP వెళ్తుంది అంటే వాడికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది, వాడు ఆల్రెడీ బుక్స్ మెయింటైన్ చేస్తున్నాడు, వాడు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. వాడి బిజినెస్ కి మనం సెట్ అవ్వాలి. సో ఇలానే ఉండాలా ఇలానే ఉండాలా ఇలానే ఉండాలా రూల్ ఏం లేదు SAP లో. అదే చెప్తుంది వాడు, ఇదే ఫ్రీ ఫ్లోటింగ్. అందుకనే కన్సల్టింగ్ మనం వచ్చాం. యాజ్ ఎ కన్సల్టెంట్ గా మనం ఉంది దానికోసం. ఏది కరెక్ట్ గా పనిచేస్తుంది, ఏది ఎంతవరకు రిపోర్టింగ్ ఇవ్వగలదు అనేది మనం ఆలోచించాలి, మన బ్రెయిన్ పెట్టాలి. వాడి బిజినెస్ వాడు చేసుకుంటాడు, వాడితో మనకి సంబంధం లేదు. కానీ వాడి బిజినెస్ చేసేటప్పుడు వాడికి ఎగ్జాక్ట్ గా టార్గెట్ అవుతుందా లేదా, వాడి బిజినెస్ పర్పస్ కు ఉపయోగపడుతున్నావా లేదా అనేది కావాలి. అంతే తప్ప వాడి బిజినెస్ మొత్తం మార్చేయడం కోసం అట్లా మనం. ఓకే రైట్, ఇంకో బిజినెస్ చెప్పండి, ఇంకోటి త్వరగా త్వరగా. ఆయిల్స్ ఇండస్ట్రీ అండి. L&T construction. L&T Construction లో airports, metros, bridges. Okay, I'll take it in this way. Commercial, government, personal. So L&T can build a home for me. L&T can construct the bridges for like what the roads vehicle. L&T can construct the government purpose. Maybe I don't know whether they have this way or not. I don't know. We are just imagining. Correct? Ante kada. Yes, sir. Inka టాయ్స్ ఇండస్ట్రీ అప్పుడు toys. ఫర్ చిల్డ్రన్ అండ్ Children. అంటే వీడియో గేమ్ సెక్షన్, సాఫ్ట్ టాయ్స్, తర్వాత Age-wise segregate చేయొచ్చు. Age wise segregate చేయొచ్చు. ఓకే ఓకే, నేను ఒకటి చెప్తాను. యాక్చువల్లీ ఒక ఏదైనా డ్రెస్ బ్రాండ్ కూడా తీసుకోవచ్చు. ఏ డ్రెస్ బ్రాండ్ తీసుకుని దానిలో కిడ్స్ సెక్షన్ ఉంటుంది, మెన్స్ ఉంటుంది. యా ఓకే, మీరు ఏ షాప్ మాల్కి వెళ్తా అంటే ఇన్ ద సెన్స్ కిడ్స్, ఉమెన్స్ లేదా మెన్స్, ఉమెన్స్, కిడ్స్, జియో కానీ అట్లా. ఇవే కనపడతా ఉంటాయి ఇన్ జనరల్ గా. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, లేకపోతే ఆటోమోటివ్ ఇన్సూరెన్సెస్, ఎసెట్ ఇన్సూరెన్స్. ఓకే, ఇవి ఉన్నాయి కదా. సో లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి కూడా ప్రొడక్ట్సే. దీస్ ఆర్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ కదా. దెర్ ఇస్ ఎ 2 type ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్. ఏంటవి? టాంజిబుల్, ఇంటాంజిబుల్ కదా. టాంజిబుల్ అంటే ఏంటి? యూ కెన్ టచ్ అండ్ ఫీల్ కదా. ఇంటాంజిబుల్ యూ కెనాట్, అది మనం చూడలేం, మన తర్వాత వస్తుంది ఒకవేళ ఇన్సూరెన్స్ అయితే. సరే, టాంజిబుల్, ఇంటాంజిబుల్ రెండే ప్రొడక్ట్స్ ఉంటాయి మార్కెట్ లో. ఒకటి టాంజిబుల్, ఒకటి ఇంటాంజిబుల్. సరే, ఏదైతే మీరు పట్టుకోగలుగుతారో దాన్ని టాంజిబుల్ అంటాం, ఏదైతే మీరు పట్టుకోలేదు చూడలేరో దాన్ని ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటాం. ఆల్ సర్వీసెస్, ఇన్సూరెన్సెస్ అన్ని కూడా ఇంటాంజిబులే. డాక్టర్ ఆపరేషన్ చేస్తారని చెప్పి వెళ్తారు, సర్వీస్ అది. చేశాడో లేదో నాకు తెలియదు, చేశాడని చెప్తాడు. వెహికల్ ఇచ్చాం సర్వీస్ చేయమని, అది ఇంటాంజిబుల్ ప్రొడక్ట్. అది సర్వీస్ చేయడం అనేది ఇంటాంజిబుల్, మనం దాన్ని మెజర్ చేయలేం. హెల్త్ ఇన్సూరెన్స్, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అవి, కానీ ప్రొడక్టే. బట్ టాంజిబుల్ అలా 1 kg of atta, yes, it is a tangible, it is a weight, you are able to feel, touch, everything is there అందులో. ఒక వెహికల్, ఒక కార్, యా ఇట్ ఈస్ ఎ టాంజిబుల్. సో రెండే ప్రొడక్ట్స్ ఉంటాయి మార్కెట్ లో, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అంతే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్.
Yes, sir. గణేష్ గారు అంతేనా? ఎస్ సార్. Alright. Next. Going ahead, is it okay? ఓకే సార్. Yes, sir. Yes. Perfect. Then moving ahead. ఇప్పుడు మీ మ్యాథమెటికల్ బ్రెయిన్ కి ఒకసారి పదును పెడదాం. నేను రాశాను సేల్స్ ఏరియా, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ సేల్స్ ఏరియా? దిస్ ఇస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. Sales area. Sales area is a combination of sales organization, distribution channel, and division. A unique combination. Unique combination. A unique combination of sales organization, distribution channel, and division. Sales area. A unique combination of sales organization, distribution channel, and division. So tell me, how many sales areas I am going to get with this picture, in this picture? One. One. Okay. What's that? నేను అవతల పక్క చూడలేదు కదా. పని ఎస్ సార్. సార్ ఎన్ని వస్తాయి సార్? ఒకటే వస్తుంది సార్. ఆ? ఒకటే వస్తుంది సార్ సేల్స్. ఓకే. నివేదిత గారు? యూనిక్ అన్నారు కదా, 3 వస్తాయా అని నాకు డౌట్ గా ఉంది. ఓకే. 3. నెక్స్ట్ మహేందర్ రెడ్డి. నెక్స్ట్ టైం అవుతుంది. మహేంద్ర రెడ్డి గారు. Yes, already told that one. 2 సారీ అంటే నేను వినిపించుకోలేదు. ఐఎమ్ సారీ. గణేష్ గారు, యోగేందర్ రెడ్డి గారు వరుసలో చెప్పండి. గణేష్ సార్ 12. ఓకే. Yes, sir. యోగేందర్ రెడ్డి గారు, యోగేందర్ గారు సారీ. సేల్స్ ఆర్గనైజేషన్ 1. You need time, I'll wait. పీటర్ గారు, సందీప్ గారు, అజయ్, నిఖిల్, నలుగురు దగ్గర. One, sir. I feel one. I feel one. 1. పీటర్ గారు, 1 sir. నిఖిల్, 1 sir. సందీప్. ఓకే. చూడండి, నేనేం చెప్తున్నాను, వాట్ ఈస్ దిస్? యూనిక్ కాంబినేషన్ అడిగాను. ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయి మన దగ్గర? ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయి? 1, sir. ఇక్కడ సార్ ఎన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి? 1. 1. ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 3. 3. పేరు ఏ పెడుతున్నాను. ఓకే. ఏ డీలర్ కార్స్, ఏ డీలర్ ఎస్యూవీస్, ఏ డీలర్ పికప్స్, ఏ డైరెక్ట్ కార్స్, ఏ డైరెక్ట్ ఎస్యూవీస్, ఏ డైరెక్ట్ పికప్స్. ఎన్ని వచ్చాయి నాకు? 6.
నాకు 6 సేల్స్ ఏరియాలు వస్తాయి. ఆలోచించండి ఒకసారి, ఒక్క నిమిషం టైం ఇస్తాను. Combination of sales organization, distribution. యూనిట్ కాంబినేషన్ లో ఉన్నాయా లేవా? Yeah. ఇలానే ఉంది కదా. యూనిక్ ఏనే కాదా నివేదిత గారు? ఎస్ యూనికే. మరి ఏంటి క్వశ్చన్ ఏంటి? ఎలా క్రియేట్ చేస్తామని డౌట్ వచ్చింది. అంటే ఎలాగా అంతలాగా కనుక్కుంటాం ఇప్పుడు? సేల్స్ ఆర్గనైజేషన్ కి అన్ని పెట్టుకుంటామా సార్? అన్ని అంటే నాకు క్వశ్చన్ కి అర్థం అవ్వట్లేదు. బట్ సేల్స్ ఆర్గనైజేషన్ ని అన్నిలాగా డివైడ్ చేసుకుంటామా అని. చేయాలి. యువర్ బిజినెస్ ఇస్ షోయింగ్ దట్ వే. ఓకే. డీలర్ కి కార్స్ అమ్మాలి, డీలర్ కి ఎస్యూవీస్ కూడా అమ్మాలి, డీలర్ కి పికప్లు కూడా అమ్మాలి. నా అవుట్లెట్ డైరెక్ట్ అంటే నా అవుట్లెట్ లో నేను కార్స్ అమ్ముకుంటాను, నా అవుట్లెట్ లో ఎస్యూవీలు అమ్ముకుంటాను, నా అవుట్లెట్ లో పికప్లు అమ్ముకుంటాను. ఓకే. ఇప్పుడు కార్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? నా అవుట్లెట్ లో ఉన్నారు, నా అవుట్లెట్ లో కార్ అడుగుతున్నాడు. సో దీని కాంబినేషన్ నుంచి నేను సేల్ చేస్తాను. గాట్ ఇట్ సార్. అందరూ ఆన్సర్ వచ్చింది అందరికి ఇప్పుడు? వచ్చింది. ఓకే. Sir. నా దగ్గర ఇంకో సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది, ఇంకొక 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఇంకొక 3 డివిజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం వస్తుంది ఆన్సర్ నాకు? ఇది ఏ, ఇది బి. 12 కదా. ఎందుకంటే ఈ సెట్ కి కాంబినేషన్స్ వస్తాయి, ఈ సెట్ కి 6 కాంబినేషన్స్ వస్తాయి. 12 సేల్స్ ఏరియాలు వస్తాయి నాకు. ఓకే, నా చూద్దాం. ఏం లేదు, సింపుల్ మ్యాథ్ ఇక్కడ. 1 into 2 into 3, 1 into 2 into 3, 1 2s are 2, 2 3s are 6. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే, నా దగ్గర 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 4 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి, 2 డివిజన్స్ ఉన్నాయి. హౌ మెనీ సేల్స్ ఏరియాస్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అంటాడు. ఎన్ని వస్తాయి? 16 sir. 16. ఓకే, 16 వస్తాయా? రైట్. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతుంది. నా దగ్గర 2 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ఒక సేల్స్ ఆర్గనైజేషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ 1 ఉంది, డివిజన్స్ మాత్రం 3 ఉన్నాయి. Now how many I'm going to get? 3. 3. 9. 6. Three only, sir. సార్ మీరు ఒక సేల్స్ ఆర్గనైజేషన్, ఒక అవును. డిస్ట్రిబ్యూషన్ ఛానల్, Sales organization. సేల్స్ ఆర్గనైజేషన్ 2 అన్నారు. నాకు ఆన్సర్ ఒక్కడి దగ్గర నుంచి రాదు. 6. సార్ అంటే ముందు సేల్స్ తో కలిపా లేకపోతే జస్ట్ కొత్త Separate. సేల్స్ ఆర్గనైజేషన్? నేను 2 అడుగుతున్నాను. 12 సార్. ఆర్గనైజేషన్ ఏ, సేల్స్ ఆర్గనైజేషన్ బి అని. నా దగ్గర 2 సేల్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ఒక సేల్స్ ఆర్గనైజేషన్ లోనేమో 2 డిస్ట్రిబ్యూషన్ 9 ఛానల్స్. 9 sir. 9 sir. 9. 9.
9 కదా, Yes, sir. ఇక్కడ 2 ఇక్కడ 3 వస్తుంది. Yes. Yes, sir. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడని పని ఏంటంటే కంబైన్ చేయటం వీటిని. ఎలా 2 సేల్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయన్నాడు. ఓకే, ఏడొక 2 ఏదొకటి మొత్తం 3 ఎక్స్ అవుతున్నాయి ఇంటూ 3. 3 3 ఎంత అవుతుంది అప్పుడు? 3 2 జార్ 6, 6 3 జార్ 18 అవుతుంది. కంబైన్ చేస్తే 18 అవుతుంది సార్. ఇలా చేయకూడదు. అందుకని నేను ఫస్ట్ మీకు 18 వచ్చినప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది. ఇలా చేయకూడదు ఎప్పుడు. ఇలా చేస్తే ఆన్సర్ తప్పు వస్తుంది. ఎక్కడ 9 ఎక్కడ 18. కంబైన్ చేయొద్దు. ఇలా చేసినప్పుడు ఏ సేల్స్ ఆర్గనైజేషన్ కి ఆ సేల్స్ ఆర్గనైజేషన్ సపరేట్ క్యాల్కులేషన్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ లో రెండింటిని కలుపుకో. క్లియర్ అయిందా సేల్స్ ఏరియా? Yes, sir. Yes, sir. Clear. Yes, sir. నా ఇంకో క్వశ్చన్. సరే సెట్ అయిపోయింది కదా, నాకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ చెప్పాను కదా. ఓకే, ఓకే ఈ పిక్చర్ మర్చిపోండి. నా దగ్గర 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక సేల్స్ ఆర్గనైజేషన్ లో నేను డీలర్ కి ఎస్యూవీలు అమ్మొద్దు అనుకుంటున్నా. అంటే ఉంటుంది కదా, ఇప్పుడు మీరు యాపిల్ స్టోర్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ మాత్రమే మీ దగ్గర వాడి దగ్గర ఒరిజినల్ కేబుల్ ఏదో దొరుకుతుంది. మీరు బయట ఎక్కడ ఏ స్టోర్ లోకి వెళ్ళినా ఆ కేబుల్ దొరకదు. ఎందుకంటే అవి దొరకాలి అంటే యాపిల్ స్టోర్ మాత్రమే వెళ్ళాలి. అంతే కదా, చాలా సందర్భాల్లో చాలా యూనిట్స్ అలానే ఉంటాయి. మీరు వాడే అవుట్లెట్కి వెళ్తే మాత్రమే దొరుకుతాయి. బయట ఎక్కడ ఏ డీలర్ దగ్గర దొరకవు అవి. అవునా కదా? అవునా కదా? Yes, sir. Yes, sir. Correct. ఐటము పాడైపోయిందో లేకపోతే కొనాలనుకున్నారో ఏదైనా అనుకున్నారు అనుకోండి, మీరు దగ్గరలో ఉన్న డీలర్ షాప్ కి వెళ్తే నో వీఆర్ నాట్ గోయింగ్ టు సెల్ దీస్ ఐటమ్స్, వీఆర్ నాట్ ఆథరైజ్డ్ టు సెల్, సో ఓన్లీ డీలర్ లైక్ ఓన్లీ కంపెనీ అవుట్లెట్ ఈస్ సెల్లింగ్ అని చెప్పి చెప్తాడు. అంతా కంపెనీ అవుట్లెట్ ఎక్కడ ఉందంటే పలానా, ఓకే ఇక్కడ హైటెక్ సిటీలో ఉంది, సరే ఏదో ఒకటి ఉందని చెప్తాం. అంటే ఏం మీనింగ్? వాడొక్కడు మాత్రమే అమ్ముతాడు, ఇంకెవరు అమ్మనే పడ్డాడు. అదొక డిమాండ్ క్రియేట్ చేయడం. అంటే వాడు అవుట్లెట్ కూడా అంటే వాకిన్స్ పెంచుకోవడం కోసం, ఫుట్పాల్ పెంచుకోవడం కోసం. సో ఇప్పుడు నా సినారియోలో నా క్లయింట్కి ఏం చెప్తున్నాడంటే, నా డీలర్లో ఒక డీలర్ అంటే నా డీలర్ సెగ్మెంట్ కి నేను ఎస్యూవీస్ అమ్మను అని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఎలా డిజైన్ చేయాలి దీన్ని? లైక్ నెక్సా సార్, మారుతిలో నెక్సాన్ నార్మల్ టైప్. ఓకే, నెక్సాన్ అంతే కదా, నెక్సాన్ అమ్మనేవాడు బయట. నెక్సాన్ కాదు, నెక్సా అవుట్లెట్. నెక్సా అవుట్లెట్ లో కొన్ని కార్స్ ఉంటారు కదా మారుతి. మారుతి డీలర్షిప్ లో ఉందో వరుణ్ కిరణ్ కో వెళ్తే అరీనా అండ్ నెక్సా ఉంటుంది, 2 టైప్స్ ఉంటాయి. అరీనా ఇలా డిజైన్ చెప్పండి, డిజైన్ చెప్పండి. డివిజన్ డైరెక్ట్ నార్త్ ఇండియాలో డీలర్లకి నేను అమ్మకూడదు, అమ్మను. నాకు సేల్స్ ఏరియాలు చెప్పండి ఎలా వస్తాయో. డిస్ట్రిబ్యూషన్ డివిజన్స్ ఇవే తీసుకోండి. అప్పుడు ఓన్లీ డైరెక్ట్ సేల్స్ పెట్టుకోవాలి సార్. డీలర్స్ కాకుండా ఓన్లీ డైరెక్ట్ సేల్స్. నేను క్వశ్చన్ అడిగా, నాకు ఆన్సర్ చేయాలి. నా సేల్స్ ఏరియాలు చెప్పండి ఫస్ట్, నాకేం వస్తాయి అనేది. ఇప్పుడు 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవును, రెండిట్లో కూడా ఇది నార్త్ ది, ఇది సౌత్ ది. ఓకే, ఒక సేల్ ఆర్గనైజేషన్ లో డైరెక్ట్ పెట్టుకోవాలి, ఒక దాంట్లో డీలర్ డైరెక్ట్ పెట్టుకోవాలి. నాకు ఆన్సర్లు వద్దు, నాకు కావాల్సింది ఫిజికల్ గా చెప్పండి. ఇక్కడ నేను రాసుకుంటా. సౌత్ లో డైరెక్ట్ డీలర్స్ 2 చేసుకోవచ్చా సార్? పేరు ఎస్ ఏంటంటున్నారు? ఇక్కడ సౌత్ లో 2 చేసుకోవచ్చు సార్, డీలర్ డైరెక్ట్ 2 చేసుకోవచ్చు సౌత్ లో. సౌత్ లో నో ఇష్యూ. బట్ నార్త్ లో మాత్రం ఓన్లీ డైరెక్ట్ సేల్స్. నేను నార్త్ లో నేను డీలర్ కి ఎస్యూవీలు అమ్మదలుచుకోలేదు, ఎప్పటి నుంచో ఇవ్వట్లేదు.
త్రూ వాళ్ళ ద్వారా వెళ్ళట్లేదు. Okay. డిజైన్ సేల్స్ Sales ఆర్గనైజేషన్ organization. ఎస్ఏ డీలర్ కార్స్. ఫస్ట్ నాకు ఏం రాయాలి నేను ఇక్కడ? Sales organization. నార్త్ నార్త్ పేర్లు పెట్టాను. ఓకే, నార్త్. ఓకే, Dealers సేల్స్ cars. ఆర్గనైజేషన్. సేల్స్ Dealers ఆర్గనైజేషన్ cars. ఇదే కదా నార్త్ అంటే డైరెక్ట్ వచ్చి కార్తో డైరెక్ట్ డైరెక్ట్. ఓకే, Cars. కార్స్ కార్స్. మళ్ళీ నార్త్ నార్త్ డైరెక్ట్ పికప్స్ Direct నార్త్ pickups. డైరెక్ట్ Pickups. Service. డీలర్ కూడా వస్తుంది. సరే నార్త్ నార్త్ డైరెక్ట్ డైరెక్ట్ పికప్స్. డైరెక్ట్ పికప్స్. ఓకే, ఇంకా నార్త్ డీలర్ ఎనఫ్. కార్స్. నార్త్ డీలర్ పికప్స్. కరెక్ట్. నార్త్ డీలర్ పికప్స్. ఓకే, ఇంకా సౌత్ డైరెక్ట్ కార్స్. సౌత్ డైరెక్ట్ SUVs. సౌత్ డైరెక్ట్ పికప్స్. సౌత్ డీలర్ కార్స్. డీలర్ కార్ SUVs. సౌత్ సౌత్ డీలర్ డీలర్ పికప్స్. అంతేగా నేనేమి చేయలే. ఇంకా ఒక 5 నిమిషాల క్రితం మీరు చూస్తే అదే ఎగ్జాంపుల్ నేను ఇంటికి పెట్టా, బిజినెస్ సినారియో లాగా మార్చాను అంతే. ఇందాక మీకు ఒకటి చెప్పానా, నాకు ఒకటే ఉంది ఇక్కడ 2 లేవు అని చెప్పి ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఇదే ఆన్సర్ ఆల్రెడీ మీరు రాశారు చూడండి. 1 2 3 4 5 6 7 8 ఎన్ని వచ్చాయి ఇక్కడ? 11. అంటే ఇక్కడ నేను 1 ఇందాక 1 చెప్పుకున్నా కాబట్టి మనకు 9 వచ్చాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇంక్రీజ్ అయ్యాయి, ఆ 2 ఎక్స్ట్రా వచ్చాయి. 10 11 అంతే. ఏమీ చేయలే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇటు తిప్పాను అంతే. సో అంటే బిజినెస్ ఇలా మాట్లాడుతుంది మనతో. ఇందాక ఫస్ట్ నేను చెప్పినట్టు మాట్లాడదు, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది మనతో. వాడికి తెలియదు కదా సేల్స్ ఏరియా తెలియదు. అంటే మీరు 10 నిమిషాల క్రితం మీకు సేల్స్ ఏరియా అంటే ఏంటో తెలియదు కదా. సో బిజినెస్ లాంగ్వేజ్ అది కాదు. బిజినెస్ ఏం చెప్తాడు, నేను నార్త్ లో కార్లు అమ్మను, లేకపోతే నార్త్ లో నేను SUVలు అమ్మట్లేదు, ఓన్లీ సౌత్ లో మాత్రం అన్నీ అమ్ముతున్నాను అంటాడు. ఓకే, ఇప్పుడు నార్త్ లో నువ్వు ఏమేమి అమ్ముతున్నావు, సో ఏమేమి ఉన్నాయి నీ దగ్గర, సో ఈ డేటా అంతా తెచ్చుకుంటాం మనం. తెచ్చుకొని ఓకే నువ్వు నార్త్ లో ఇవి 2 మాత్రమే అమ్ముతున్నావు, ఒకటి అమ్మట్లేదు. సౌత్ లో మొత్తం 3 అమ్ముతున్నావా? ఎస్. ఓకే, సో యూ మే గెట్ ది 11 సేల్స్ ఏరియాస్ అని చెప్పి మనకు ఆన్సర్. క్లియరా? సేల్స్ ఏరియా. I hope everyone understood the Yes. డౌట్స్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగొచ్చు, నో ప్రాబ్లం. ఎవరికి ఏం రాదు, నాకు కూడా ఏం రాదు. అలానే ఉంటుంది. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంది కదా సార్, డీలర్స్ డైరెక్ట్. ఓకే, ఈ కాంపోనెంట్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ దే విల్ చేంజ్ ఆల్సో సార్. మేబీ మల్టిప్లై అంటే మేబీ నంబర్ ఆఫ్ ఛానల్స్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు కదా. అంతే కదా. వీడికి మేబీ వెబ్సైట్ కూడా ఉంది వీడికి. ఓకే ఓకే, అండర్స్టూడ్ సార్. క్లారిటీ. మన చేతుల్లో, అందుకే నేను ఊరికి ఎగ్జాంపుల్ రాశాను. అందుకే నేను మీతో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని చెప్పి రాయించింది ఇక్కడ. డీలర్ ఒరిజినల్ గా ఉండే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతే. ఇవి ఎగ్జాంపుల్స్, ఇది కూడా అంతే ఎగ్జాంపుల్స్. ఇవి ఒరిజినల్ గా ఉండేది డివిజన్. ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ అంతే. ఇదే ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు చూడండి, మిగతా రేపు డిస్కస్ చేసుకుంటాం. సరేనా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. మీరు ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నారండి, క్లాస్ నాకు చెప్పకుండా మానేసినా రాకపోయినా నేను ఆ రోజు ఆ వీడియో వెళ్ళదు వాళ్ళకి. వెరీ క్లియర్. ఓకే సార్. All right. Thank you. Thank you, sir.